మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. జన్మంలో గురుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలదు. అంటే మరి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉంటాయని చూసుకున్నట్టయితే ఇక్కడ మనం లగ్నం మన యొక్క ప్రవర్తన, అలాగే చతుర్థ స్థానం కూడా మన ప్రవర్తన, ఆ మనిషి యొక్క ఏ రాశి గురించి చెప్తున్నారో వారి యొక్క ప్రవర్తన అలాగే అదని సూచిస్తూ ఉంటుంది. ఈ రెండు స్థానాలు కూడా ఇక్కడ లగ్నం కాబట్టి లగ్నం గురించే మాట్లాడుకుందాం. మన ప్రవర్తన కూడా అంత సరిగా ఉండకపోవచ్చు, ఎందుకనంటే అది అనుకూలమైనటువంటి ప్రదేశంలో గురువు లేడు కాబట్టి. అట్లాగే మన అంగ సౌష్ఠవం, అక్కడ శరీర దారుఢ్యం అనమాట. అంగ సౌష్ఠవం అన్నట్టయితే అది దానికి బలంగా ఉందా, వీక్గా ఉంటుందా, లేకపోతే నీరసంగా ఉంటుందా. దానికి అన్నిటికీ రోగం అక్కర్లేదండి, అన్నీ బాగానే ఉంటాయి, నీరసంగా ఉంటుంది. ఇటువంటి అంగ సౌష్ఠవం అనేటటువంటిది బలంగా ఉండగలుగుతామా, హ్యాపీగా ఉండగలుగుతామా అనేటటువంటి దాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రూపం, మనిషి యొక్క రూపం కూడా ఒక్కొక్క మనిషిని చూడగానే బాగున్నాడు అనిపిస్తుంది. మీరు బయట నోట్లో అనకపోవచ్చు, లేకపోతే మనసులో అనుకోవచ్చు, లేకపోతే కళ్ళతో చూడంగానే మనకి అది ఎవరన్నా కావచ్చు, అట్లా ఆ రూపాన్ని సూచిస్తూ ఉంటుంది. అంచేత ఈ గురువు ఉండటం వల్ల అదే మనిషిని మరోసారి చూసినప్పుడు ఒకే మనిషిని, అది కొంచెం అనుకూలమైనటువంటి గ్రహం ఉందనుకోండి. ఇప్పుడు గురువు మిథున రాశి వారికి 1వ స్థానంలో అనుకూలమైన ప్రదేశం కాదు. అతను చూడగానే అంత ప్రతిసారి అక్కడ ఏదో మంచి గ్రహం ఉందనుకుందాం, ఆ జన్మల్లోనే ఒక మంచి గ్రహం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, చెడు గ్రహం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మన దృష్టి కావచ్చు, ఆయన మేకప్ కావచ్చు, లేకపోతే ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. ఈ విధంగా మొత్తం మీద మొదట్లో మంచి గ్రహం 1లో ఉన్న జన్మంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి శుభపరిణామం ఉండకపోవచ్చు. ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి మన ప్రవర్తనలో తేడాగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం చెడు ఆలోచనలు రావటం, ఇట్లాంటివన్నీ అవకాశం ఉంటుంది. ఇక తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానం అన్నట్టయితే మిథునానికి సింహరాశి తృతీయ స్థానం. అక్కడ కేవలము 2 రోజులు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి చతుర్థ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసే 2 రోజులు మాత్రం అందరి యొక్క ఇంటిలో వారు, ఇంటి చుట్టుపక్కల వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడ ఏదో మనిషి ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఏదో వృత్తి చేస్తూనే ఉంటాడు. కేవలము మానసిక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే శారీరక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు వదిలేస్తే మిగతా వాళ్ళందరూ ఏదో పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ 2 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాన్ని సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఇక 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు 13 రోజులు ఉన్నాడు. ఆ 13 రోజులు మాత్రం కొంత విద్య విషయంలోనూ, ఇంటి విషయంలోనూ, అంటే గృహాలను, భూమి, వాహనము, మన స్వభావం, ఇట్లాంటివన్నిటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంచేత ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి 13 రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, అలాగే వాహనాలు కొత్తవి కొనే వాహనాల వ్యాపారం ఉంటుంది కదండి, కొత్త షోరూమ్ కావచ్చు, లేదా పాత కొని కొంచెం రిపేర్ ఏవో చేసి మళ్ళీ వాటిని బాగు చేసి అమ్ముకోవటం, అటువంటి వారికి అనుకూలమైన కాలంగా లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారికి వీళ్ళకి. ఇకపోతే తృతీయ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం 15 రోజులు జరుగుతోంది. ఇది కూడా చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇంట్లో వారి యొక్క చుట్టుపక్కల వారు, వ్యాపారం, ఉద్యోగం, ఎక్కడ మీరు ఏ పని చేసినా కూడా అందరి యొక్క సహాయ సహకారాలు, మనస వాచా కర్మ అన్నీ మీకు
ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. అలాగే అదే తృతీయ స్థానంలో అంటే సింహంలోనే మీకు కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోంది. కేతువు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, శుక్రునితో పాటుగా కేతువు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు. అలాగే ఇంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అందరూ మనసా వాచా కర్మ కొన్ని సందర్భాలలో మన మొహం వాళ్ళకి తెలియదు, వాళ్ళ మొహం మనకి తెలియదు, అయినప్పటికీ కూడా మనం సహాయపడుతూ ఉంటారు. అది వాళ్ళ సుహృద్భావం. మనకు తెలుసున్నవాడు కూడా మనకి అపకారం చేసిపోతూ ఉంటాడు, అది వాడి దుష్ట స్వభావం, మనం ఏం చేయలేము దాని గురించి. ఈ విధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, కేతువు కానివ్వండి, ఈ ముగ్గురు కూడా, అంటే రవితే 2 రోజులే ఉన్నాడు, కానీ మొత్తం మీద ఈ 3 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నవన్నీ కూడా మనకి ఈ మిథున రాశి వారికి చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తద్వారా ఇక్కడ 3 గ్రహాలు ఉండటం ద్వారా మీకు ఇక్కడ టీవీ రంగంలో వారికి, ముఖ్యంగా శుక్రుడు అక్కడ ఉండటం, మిగతా వారి 2 గ్రహాలు రవి కేతువులు కూడా ఉండటం వల్ల సినిమా రంగంలో వారికి, అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ స్థానంలో 13 చెప్పుకున్నాం కదండి, ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వడని. ఇక రవి 13 రోజులను, 4వ స్థానంలో బుధుని యొక్క సంచారం, అది మాత్రం మీకు రవితో పాటుగానే ఆయన కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అయితే బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, ఇవన్నీ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, రవి అనుకూలుడు కాదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలం కాదని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఆయన వద్దంటుంటే, ఆయన మీకు ప్రతికూలంగా పనిచేస్తుంటే ఈయన అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరు? బుధుడు మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలన్నీ తీసుకొస్తూ ఉన్నాడు బుధుడు. ఇద్దరు చూడండి, ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. ఒకటేమో ఒకే విషయంలో ఆయన కాదంటున్నాడు, ఈయన అవునంటున్నాడు. అంటే సమానంగా ఏదో నడుస్తుంది, పర్వాలేదు, పూర్తిగా ఆగిపోదు, అలాగే చెప్పి పూర్తిగా పరిగెత్తలేరు, ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇకపోతే 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు కుజుడు. అంచేతంటే ఇక్కడ ఈయన కూడా ముఖ్యంగా సంతానం మీద, పిల్లల యొక్క విద్యాబుద్ధుల మీద, అలాగే స్నేహాలు, మంచి స్నేహం, చెడ్డ స్నేహం అని చూసినట్టయితే చెడు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ఆటల మీద, చిన్నపిల్లలు కదండి, ఆటల మీద శ్రద్ధ చూపడం ద్వారా గాయాలు అయ్యేటువంటి అవకాశము, తద్వారా కొంత ధన వ్యయం అయ్యేటువంటి ఉత్తర రూపేణ, అంటే సంతాన రూపేణ మనకి కొంత ఖర్చులు పెరిగే అవకాశం, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి 5వ స్థానంలో కుజగ్రహ సంచారం వలన. ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోంది. అలాగే 10వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. అయితే ఈ శని వక్రగతి కారణంగా ఆయన కూడా భాగ్యస్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు. కాబట్టి భాగ్యస్థానంలో ఈ 2 గ్రహాలు కూడా, శని రాహువు కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. మరి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా వారి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా వాహనాలు, సౌఖ్యాలు, ఇటువంటివన్నీ అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అనుభవానికి, వాటి వల్ల కొన్ని సుఖాలు అనిపిస్తాం కదండి, అవి మీకు అనుభవంలోకి రానటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బండి తీసి వెళ్తూ ఉన్నాము, అది ఎక్కడో దారిలో కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. మరి ఎంత ఇబ్బంది అండి, అది ఊరు మధ్యలో అయినట్టయితే దగ్గరలో ఎవడో మెకానిక్ ఉంటాడు, 6 కిలోమీటర్ దూరంలో ఉంటే పర్వాలా. మరి ఈ ఒక ఊరికి మధ్యలో పెట్టింది అనుకోండి, ఎంత ఇబ్బంది అండి. ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదో దైవ దర్శనానికి వెళ్ళాలనుకుంటారు, ఇంటి పక్కన ఉండవచ్చు, లేకపోతే దూరంగా ఎక్కడో ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు. దాని టికెట్, ఫ్లైట్ టికెట్ అన్నీ బుక్ చేసుకున్నారు, దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్నారు, రూమ్ బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ శని రాకుల వలన ఆ ప్రయాణం ఏదో అనుకోని ఇబ్బందుల వలన అది వెళ్ళలేకపోతారు, దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికంటే కూడా ముఖ్యమైనటువంటి పని, ఏదో ఇబ్బంది మీకు ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉంటుంది శని రాహుల వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు మిథున రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ మిథున రాశి వారికి చెప్పుకున్నట్టయితే శుక్రుడు, కేతువు, బుధుడు,
అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది, పర్వాలేదని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే విన్నారు కదండి, ఇప్పుడు ఏ గ్రహాలు ఏ విషయాల్లో మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయో చూశారు. కాబట్టి ఆ విషయాల్లో మీరు తగినంత జాగ్రత్త తీసుకుంటూనే ఆ దేవుణ్ణి, అదే నవగ్రహాలు, రోజు పూజలో చేసుకునేటువంటి నవగ్రహాలకు సంబంధించి కానీ వాటి సంబంధమైన ఏవైనా తీరాయి అవి మాత్రం చేసుకోండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు ఇబ్బంది ఎక్కువ అనిపించినట్టయితే మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు అభిషేకం దర్శనం చేసుకోవటం ఏదో చేసుకోండి. ప్రతి నెలలోనూ కూడా మహాశివరాత్రి వస్తూనే ఉంటుంది. ఆ శివుడు వీటన్నిటికంటే కూడా విశ్వనాథుడు కాబట్టి వీటన్నిటికీ కూడా నవగ్రహాలకి కూడా ఆయన నాథుడు, అంటే రాజు అన్నట్టుగానే చెప్తారు. కాబట్టి ఆయన దర్శనము, ఆయన పూజ చేసుకోవడం ద్వారా కూడా మనకి వీటి నుంచి అధిగమించవచ్చు. అలాగే 22వ తారీఖు నుంచి మీకు ఆశ్వయుజ మాస నవరాత్రులు ప్రారంభమవుతాయి. అదే అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగ కాబట్టి 9 రోజులు జరుగుతుంది. 9 రోజుల్లో 9 రకాల అవతారాలు, 9 రకాలుగా మనని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 9 రోజులు కూడా మీరు చక్కగా అమ్మవారిని పూజించడం ద్వారా సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు చూసి సమయాన్ని వృధా చేసుకునే కంటే అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఆమె నామస్మరణ చేయండి, ఆమె మనసులో స్మరించుకోండి. అంటే పూజ చేయమన్నారు కదా అని చెప్పేసి ఏదో మీరు 10 కేజీలు పువ్వులు, కుంకాలు ఇవన్నీ అక్కర్లేదండి. మానసిక పూజ, మనసులో స్మరించుకోవటమే అన్నిటికంటే. ఆవిడ్ని నిలబెట్టాలి. ఆవిడ్ని మనసులో నిలబెట్టుకోకుండా మీరు లారీ పువ్వులు పూజ చేసినా, లారీ కొబ్బరికాయలు కొట్టినా, ఇవన్నీ కొబ్బరిని నాడించుకోవడానికి తప్పితే ఎందుకు పనికి రావండి. చేత మనస్సుల నిండా ఆమెకు గుడి కట్టి ఆమెను మనసులో పెట్టుకుని పూజించండి. సర్వ శుభాలు మీకు చేకూరుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా చేయండి, చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. శుభం భూయాత్.